ప్రతి దానికి ఓవర్ యాక్షన్ చేయడం ఆస్ట్రేలియాకు అలవాటైపోయింది. తామే వరల్డ్ కప్ చాంపియన్స్ అంటూ బీరాలకు పోవడం కంగారులకు ఆనవాయితీగా మారింది. ఓడినా తమదే పైచేయి అని బిల్డప్ ఇవ్వడం వారికే చెల్లింది. అయితే ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి బాగోలేదు. ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అసలే పెర్త్ టెస్టులో ఓడి టీమిండియా అంటే భయపడుతున్న ఆ జట్టుకు రెండో టెస్టుకు ముందు గట్టి షాక్ తగిలింది. టీమ్ నుంచి కీలక ప్లేయర్ బయటికి వెళ్లిపోయాడు. దీంతో అడిలైడ్ ఫైట్కు ముందే కమిన్స్ సేన డిఫెన్స్లో పడిపోయింది. అతను ఎవరో కాదు, ఆస్ట్రేలియా స్టార్ సీమర్ జోష్ హేజల్వుడ్ సెకండ్ టెస్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా హేజల్వుడ్ సెకండ్ టెస్టుకు దూరమయ్యాడు. అయితే అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6వ తేదీ నుంచి పింక్ బాల్ టెస్టు ప్రారంభం కానున్నది. నడుం కింది భాగంలో నొప్పి రావడంతో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అతనికి రెస్ట్ అవసరమని తెలిపింది. దీంతో అతడు సెకండ్ టెస్టుకు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అప్పటికీ గాయం తీవ్రత తగ్గకపోతే మాత్రం ఈ సిరీస్కే దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది.